Justice. We want justice. We want justice. Justice. We want 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 justice. ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ మా యొక్క నమస్కారం అండి. మేము శివశక్తి ప్లస్ జోగినీస్ ప్లస్ ట్రాన్స్ ఇక్కడికి వచ్చాము. అనకాపల్లిలో ఈ అమ్మాయి దీపు అని ఉంటుంది. చాలా ఘోరంగా అమ్మాయిని చంపబడింది. ఆ అమ్మాయిని ఒక అతను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకొని అమ్మాయిని రంపంతో ఎలా పడతాడో పార్ట్స్ కట్ చేసి చంపాడు. ఇలాంటివి ఇంతకుముందు కూడా జరిగినాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంతకుముందు దీపిక అనే మా సిస్టర్ని కూడా ఇలానే చంపబడితే మేము పోలీసులకు ధర్నాలకు అన్నీ చెప్పాము. అరెస్ట్ చేశామన్నారు. అరెస్ట్ చేసిండ్రు, ఓకే. మళ్ళీ అరెస్ట్ చేసి ఇంతవరకు మాకు చూపించింది లేదు, వానికి శిక్ష చేసినరా లేదు, చంపినరా లేదు. ఒక అమ్మాయికి చంపబడితే మీరు యాక్షన్ తీసుకుంటారు, గవర్నమెంట్ వాళ్ళు కానీ పబ్లిక్ కానీ అని. ఒక అబ్బాయిని చంపిరంటే యాక్షన్ తీసుకుంటారు. అదే ఒక ట్రాన్స్ని చంపిరంటే ట్రాన్స్ కోసం ఎందుకు ఆలోచించారు? ట్రాన్స్ అంటే మీకు ఎందుకు అంత? మన పురాణాలలో, గ్రంథాలలో, లైబ్రరీలలో ట్రాన్స్ అంటే ఎంతో గ్రేట్గా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఎన్నో తరతరాల నుంచి వస్తున్న ట్రాన్స్ కమిటీ కానీ, జోగినీస్ కమిటీ కానీ, శివశక్తి కమిటీ కానీ, ఇలాంటి వాళ్ళని ఇలా చంపబడితే మరి ఈ రాష్ట్రం గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఇంతమంది ఉన్నారు, ఇలా మేము ఎన్ని చూడాల్సి వస్తుంది? అమ్మాయిలకి రక్షణ లేదు, చిన్న చిన్న పిల్లలకి రక్షణ లేదు, ఎవరికి రక్షణ లేదు. లాస్ట్కి మా ట్రాన్స్ కమిటీలో అయితే మంత్లీ ఒకరు 2 months 3 monthsకి ఒకరు చచ్చిపోతున్నారు. 3 months 2 months ఒకసారి. వాళ్ళకి బాధ కాకుండా తన కన్న తల్లి తండ్రి వాళ్ళ పేగు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఆ అమ్మాయిని అతి దారుణంగా 2 పార్ట్లు వేసి 2 చేయిలు కొనేసి మరి జస్టిస్ ఇక ముందన్న ఇవి ఆగాయా? మాకు గవర్నమెంట్ పైన ఇంతకు ముందు ఎన్నడూ లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ట్రాన్స్కి ఒక జాబ్స్ అని ఇచ్చిర్రు. మేము ఇంతవరకు ఏ గవర్నమెంట్ని ఏ ప్రభుత్వాన్ని నమ్మలేదు. ఇప్పుడు కొంచెం ట్రాన్స్కి ఒక గౌరవం, ఒక జాబ్స్ అని ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. మా యొక్క నమస్కారం మీకు అండ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇలానే మా ట్రాన్స్ కమిటీకి కానీ, జోగిని శివశక్తి కమిటీకి కానీ ఇలాంటి వాళ్ళను ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వండి అంటే మళ్ళీ 1,00,000 సార్లు వాళ్ళు ఆలోచించాలి. ఒక ట్రాన్స్ని కానీ, ఒక ఉమెన్ అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ ఎవరినైనా చంపాలనుకున్న వాళ్ళు ఒక 1,00,000 సార్లు ఆలోచించే విధానంగా పనిష్మెంట్. ఒకవేళ మీకు చేత కాకపోతే, గవర్నమెంట్కి చేత కాకపోతే మా ట్రాన్స్ కమిటీకి అప్పచెప్తే వాళ్ళని ఏం చేయాలో మేము చేసుకుంటాము. మాకు అతి త్వరలో ఈ చంపిన వాడు ఖచ్చితంగా వీనికి ఉరిశిక్ష అన్నా మా ముందు, మా కమిటీ ముందు, మా వాళ్ళ ముందు మాకు ప్రూఫ్స్ కావాలి. వాళ్ళ ముందన్న చంపాలి, లేకపోతే మీరు యాక్షన్ తీసుకుంటారా, మమ్మల్ని యాక్షన్ చేస్తాం. మేము మాత్రం ఈ పోరాటం ఆపదలుచుకోలేదు. మేము మాత్రం ఈ 1 మంత్లో వానికి శిక్ష పడి మాకు తెలిస్తేనే మేము ఊరుకుంటాం. లేకపోతే మేము ఎక్కడికైనా ధర్నాలకు కానీ, ఈ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ ఆంధ్రాలో కానీ ఎక్కడ కానీ ఏ ట్రాన్స్ కమిటీలో అన్యాయం జరిగినా, మర్డర్స్ జరిగినా మా హైదరాబాద్ తరఫు నుంచి కూడా ఫుల్ సపోర్ట్. ప్రతి ఒక్క ట్రాన్స్కి కానీ ఎవరికి జీవితాలు ఎవరికైనా కానీ మా హైదరాబాద్ తరఫు నుంచి ఇంతమంది మేము బాధకరి చాలా బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయిని అతి ఘోరంగా చంపినందుకు. మరి దీనికి గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తుంది మీరే చూడాలి. దీపుకు న్యాయం జరగాలి, దీపుకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, దీపుకు న్యాయం జరగాలి, దీపుకు న్యాయం జరగాలి. ఇది అవుతనే ఉన్నాయి కానీ ఇది ఆగట్లేదు. ఈ 3-4 years నుండి మర్డర్స్ చాలా అవుతున్నాయి ట్రాన్స్జెండర్స్ మీద. మీకు ఇలాంటివి మళ్ళీ ఒకసారి జరిగితే మేము ప్రభుత్వం గవర్నమెంట్ కానీ కూడా చూడము. మేము భారీ ఎత్తున యాక్షన్ తీసుకుంటాము. ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్తాం. మేము ధర్నాలు చేయని అవసరం లే. వాడు ఎడ కనబడితే వాడు పట్టుకొని మేము ఏం చేస్తాం అనేది జరిగేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడు మేము చెప్పలేము ఏం చేస్తాం అనేది. తప్పకుండా దీనికి ఒక ముగింపు మేము ఎవడైనా సరే ఏ ట్రాన్స్ హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా టార్చర్ చేసి కనపడితే వాడిని అక్కడనే మా కమిటీ మొత్తము గ్రూప్ అక్కడనే తలగబెట్టేస్తాం మేము. ఒకవేళ మీరు మాత్రం యాక్షన్ తీసుకోలేరు అనుకో మా చేతులకు మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చి, ఒక గౌరవం ఇచ్చి, గవర్నమెంట్ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాన్ని, మన హైదరాబాద్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కూడా, ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా మేము ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అనకాపల్లి అనే కాదు, ప్రతి రాష్ట్రం మన రాష్ట్రమే, ప్రతి డిస్టిక్ మన డిస్టికే.
కాబట్టి మీరు ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మీరు తొందరగా మీరు రెస్పాండ్ కావాలి, తొందరగా మీరు యాక్షన్ తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు తల్లి గర్భం నుండి పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు మా ట్రాన్స్ కమ్యూనిటీ నుండి మా యొక్క విన్నపం కావచ్చు, మా ఏడుపు కావచ్చు, మా బాధ కావచ్చు. మనకు చిన్న చీమ కుడితేనే ఎంతో బాధ అవుతుంది, కానీ ఈరోజు ఒక జీవం పోసుకొని ఆ జీవంని మట్టిలోకి ఇడిచిన ఈ యొక్క బిడ్డని ఒక్కొక్క పార్ట్ని కోసి ఆ విధంగా ముక్కలు ముక్కలు చేసి ఈ విధంగా దారుణంగా పాల్పడ్డ ఆ వ్యక్తి కంటే ఆ భరించిన బాధను భరించిన వ్యక్తి కోసం ఈరోజు మేము పోరాడుతున్నాం. ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, పోతున్నాయి. కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ యొక్క ప్రభుత్వ ఇతర పోలీస్ యంత్రాంగం కానీ పట్టుకుంటున్నారు, కానీ వారికి తగిన శిక్షను ఇవ్వట్లేదు. ఎప్పటికీ మేము భరిస్తున్నాము, ఆ బాధల్ని భరిస్తున్నాము. మరణం తర్వాత మా ఇంట్లో మా ఫ్యామిలీ మాకు సపోర్ట్ లేదు, మా సొసైటీలో మాకు సపోర్ట్ లేదు. ప్రభుత్వాలు మాకు సపోర్ట్ కాకుండా ఉంటే మేము మా జీవితాలు ఇంకా చాలా దారుణం అవుతాయి. ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క బాధనే కాదు, ఎన్నో విధాలుగా ఎన్నోసార్లుగా మేము ముందుకు వచ్చాము. ఎన్నో విధాలుగా చేసిన ప్రతి ఒక్క పోరాటంలో కొన్ని ప్రభుత్వాలు విన్నాయి, కొన్ని ప్రభుత్వాలు వదిలేస్తాయి. కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం మీరు ఒక అడుగు ముందుకేశారు, ఇంకొక మరో అడుగు ముందుకేసి వారికి సరైన జీవోలు తీసుకురావాలి. ఎలాంటి పాలసీలు ఉంటే వీళ్ళకి సరైన వాళ్ళ యొక్క ఉపాధి మెరుగు అవుతుందో మీరు అలాంటి జీవోలు తీసుకురావాలని ఈ యొక్క సమాఖ్యం ద్వారా మేము ఈ యొక్క దీప్తి ఏ విధంగా తన యొక్క మరణ పోరాటంలో ఆ యొక్క జీవం విడిచిందో తద్వారా మేమందరం ముందుకొచ్చి తన పక్షాన మేమందరం పోరాడుతున్నాము. మాకు న్యాయం జరగాలి. ఈ యొక్క విషయము ఇక్కడే కాదు, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్ జరుగుతున్నాయి. కానీ మేము మా యొక్క స్వేచ్ఛతోటి మా స్వతంత్రంతో భారతీయులందరూ ఒక ఏకపాటుగా సాగుతూ ముందుకు వచ్చాం. కాబట్టి మేమందరం కూడా ఇలా జరుగుతున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఎలాంటి బాధకి మేము వెనుకకు పోము, మేము భయపడము, ముందుకు సాగుతామని ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా మేమందరం ఇక్కడ వచ్చి మేము పనులు వదిలేసుకోవడానికి కాదు, తనకు న్యాయం జరగాలి. ఎవడైతే చంపాడో వాని చంపమని కాదు, అలాంటి మూర్ఖులు అలాంటి ఏదైతే మృగం లాంటి స్వభావం కలిగి ఈ యొక్క ట్రాన్స్జెండర్ వ్యక్తులని ఒక చెంచగా ఒక డంబూరకంగా యూజ్ చేసుకొని వాళ్ళ డబ్బుని వాళ్ళ బలాన్ని వాళ్ళ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని మరి ట్రాన్స్జెండర్ నుండి మరి వదులుకుంటూ ఆనందిస్తూ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు శిక్షించాలి. వారికి నిజమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోటి ట్రాన్స్జెండర్స్ కి న్యాయం జరగాలని మా యొక్క ట్రాన్స్జెండర్ సొసైటీ నుండి నేను మిమ్మల్ని కోరుతున్నాను. We want justice. We want justice. Justice. We want 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 justice. కావాలి కావాలి నీకు న్యాయం కావాలి. 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 We want justice. We want justice. We want justice. Once more, try కొంచెం నిమిషం.